హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకుందామని ఒక చిన్న వీడియో పెడదామని మనం అనుకుంటున్నా. మనకందరికీ ముఖ్యమైన అది ఇప్పుడు ఎలక్షన్స్. ఓటు నోటుకు అమ్ముకోకుండా ఏ స్వార్థపరుల చేతులకు కూడా మనము మన రాజ్యాంగాన్ని మనం పోనీయకుండా మనం కాపాడుకోవడానికి, బానిస బతుకులు మనకు లేకుండా కావడానికి ఒక మహత్తరమైన మహాపురుషుడు ఇప్పుడు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఏ స్వార్థం లేదు, ఏ ఫ్యామిలీ లేదు, కుటుంబం అన్నదే లేదు. మనమే ఆయన కుటుంబం, మనమే ఆయన సర్వస్వం. మన బాగు చేయడానికనే కంకణబద్ధుడై మనకు అండగా నిలుస్తా అన్న మనిషిని మనము వాడుకోవడం చాలా మంచిది. చాలామందికి తెలుసండి, ఎక్కడో ఉన్న మనిషి ఇంతింత అంతింత లాస్ట్కు మనది ఏదో స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి మన దేశాన్ని, మన భారతదేశాన్ని తీసుకొచ్చిండు. నాకు అటువంటి అంటే ఇంకా చెప్పడం అంటే బాగా పెద్దగా అవుతుంది వీడియో. చిన్నగా ఇంతంత మాట ముచ్చట చెప్తా. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా పెట్టన్నా వద్దా అనుకున్నా కానీ కంపల్సరీగా వీడియో అవసరం అనిపించింది. చాలామంది కూడా ఇంతకుముందు ఆసిఫాబాద్లో కూడా మనకు ఈ ప్రదేశంలో మనకు బలం అంటూ బీజేపీది ఎక్కువ లేదు. అందుకనే ఇప్పటికి కూడా కొంచెం నిద్రించినట్టే ఉండే. ఇప్పుడు పుంజుకుంది. రాముని ఆలయానికి ఒక తండ్రిలాగా ఆయనకు రామయ్యకు ఈ మోడీకి నరేంద్ర మోడీ గారికి ఏ సంబంధం ఉందో మాకు తెలియదండి. అది మనకొవరికి తెలియని ఒక అద్భుత శక్తి గలవాడు నరేంద్ర మోడీ. ఆయనను నడిచే శక్తి ఉన్నా కానీ ఆయన బలం ఆయనకు తెలియదు. ఆ సీతమ్మను వెతకడానికి ఆంజనేయునికి అందరూ వానరులు, రాజులు అందరూ ప్రోత్సహించి నువ్వు ఎగరగలవు అంటే నిజం. అర్జునుడు అది మెరుపు చెప్పింది ఇప్పుడు పిడుగు. అయితే నీకు బలం శక్తి ఉంది అంటే ఆ శక్తిని కూడా తీసుకొని వెళ్ళినటువంటి ఆంజనేయుడు సీత ఆచూకి తెచ్చినట్టుగా రామయ్యకు ఇప్పటి నుంచో ఉన్న ఆలయాన్ని నిర్మించి మనకు అది కనుల విందుగా మనకు అర్పించిండు, మనకు చూపించిండు. ఇంతటి గొప్ప కార్యము ఇంకొక 500 సంవత్సరాలైనా కానీ అటువంటి అద్భుతమైన మనిషి పుట్టబోడు. అందుకని మనము ఎన్నుకోవడం తప్పకుండా మనకు నరేంద్ర మోడీ గారు కావాలని మనం కంకణబద్ధులమై ప్రతి ఒక్కరు కూడా ఓటేద్దామండి. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా టెంపుల్ అది మన సొంతం అండి. ₹1 నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ డబ్బుల నుంచి వెళ్ళి పెట్టలేదు. తను ప్రతి వాళ్ళు టెంపుల్ కడుతున్నామంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినరు. ప్రతి మూలలో, ప్రతి చిన్న పల్లెలో కూడా ఒక చిన్న ఇంతంత బాబు ఉంటే, మా మన్మరాలు ఇంతంత చిన్న పాప ఉంటే అందరూ డబ్బులు ఇస్తున్నారు టెంపుల్కు. నేను కూడా ఇస్తాను. ఒక గల్ల గురికి ఇంతంత గల్ల గురి ఉంటే నాన్న నా డబ్బులు కూడా ఇయ్యు అని మా పాప నేను కూడా ఇస్తా అని గల్ల గురిని పళ్ళు కొట్టించిన రోజు. మోడీ గారు అంటే ఎవరో తెలియదు, నాకే ఇప్పటికీ సంపూర్ణంగా తెలియదు మోడీ గారు. అట్లాంటిది మా చిన్న మన్మరాలు కానుండేది అటువంటి సంకల్పం చేసుకొని అటువంటిది చేసింది అని అంటే అది చిన్న విషయం కాదండి. ఇప్పుడు పిల్లలల్లో కూడా పెద్దలల్లో కూడా అందరికి కూడా మోడీ గారు ఎంతో ఐకమత్యంగా మా పక్కకే ఉన్నట్టు, మాకు ఒక సోదరుడు అయినట్టు, ఒక తండ్రి అయినట్టు ఎట్లా అందరి భావన ఉన్నది. ఈ భావన మనకు పని చేయదండి. కాకపోతే ఓటు వేసి మనము పువ్వు గుర్తుకు ఓటు వేసి మనం నిరూపించుకొని తెచ్చుకుందాము బీజేపీని. మన మోడీ గారి ఆధ్వర్యంలో మనము పయనిద్దాం. దయచేసి ఒక్కరు కూడా ఇంట్లో నాదేం బాయ నా ఒక్కదాంతోని ఒక్క ఓటుతోనే గెలుస్తుందా అని, ఇది రాజకీయ నాయకులు అనే పని, అది నాకు తెలుసు. కాకపోతే ఇది తప్పు. నీ ఒక్క ఓటుతోనే మోడీ గారు గెలుస్తారు. నా ఒక్క ఓటే
మోడీ గారికి ఒక ఆయుధంలాగా పనిచేస్తుందని ఒక సైనికుల్లాగా మీరు వెళ్ళండి బయటకు, ఓటు వేయండి. మన ఆసిఫాబాద్లో ఎంత చెప్తున్నా కదా, బీజేపీ అంటూ ఎవరో ఒకరు ఇద్దరు, అది కూడా నాదేం బాయ్ అని ఏదో సభా సమావేశాన్ని అప్పుడు ఇట్లా ఎప్పుడో ఒకసారి ఇట్లా కనిపించేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు అరిగెల నాగేశ్వరరావు అని కూడా మనకు ఒక మంచి నాయకుడు దొరికిండు. ఎటువంటి అద్భుతమైన మనిషి అంటే ఆయన ఇంకోటి ఇక్కడ రిజర్వేషన్ ఉండట్లా, ఆయన ఇక్కడ ఎదగలేక, ఎక్కడ స్థానం లేక జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా ఇట్లా చేసిన వ్యక్తి. అందుకొరకని ఇప్పుడు మనకు కూడా అండదండగా అరిగెల నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. మనము గెలిచిన తర్వాత కూడా ఏది అవసరం పడ్డా కానీ మనం అందరం కలిసి కూడా మనం అడిగే అధికారము నాగేశ్వరరావు దగ్గరికి అయితే నా బ్రదర్కి కూడా కొంచెం మద్దతు మనం అందరం ఇద్దాము. ఆయన ఒక ఆలోచించకుండా చేసే మనిషి కాదు, కంపల్సరిగా సంకల్పము. మోడీ గారు ఎటువంటి వాడని బాగా చదివి తెలుసుకొని బీజేపీలోకి వచ్చిండు, ఎన్నో పార్టీలను కూడా డెవలప్ చేసిండు. కానీ ఇప్పుడు మాత్రము నాగన్నతో పాటు మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాము, బీజేపీని గెలుచుకుందాము, బీజేపీ కోటేద్దాం. జై శ్రీరామ్, మోడీనే గెలిపిద్దాం. రామ